మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాదరి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. సో ఈరోజు డే 3 ఆఫ్ SSC GD ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్ రివ్యూ అనమాట ఇదైతే మాత్రం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, నేను ఇక్కడికి రావాలంటే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ జర్నీ చేసి రావాలన్నమాట. ఫస్ట్ షిఫ్ట్ ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే ది మెయిన్ రీజన్, నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా ఆ టాపిక్స్ నుంచి కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే, మనకు ఆ బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకనే నేను ఫస్ట్ షిఫ్ట్కి అంత బేగా మీకు రివ్యూ తానికి మెయిన్ కారణం అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ అంటే థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్లో అయితే మాత్రం వీడియో అయితే మాత్రం చూసి ఆ పర్టికులర్ టాపిక్స్ ఏమైనా మీరు చదవలేదు అనుకుంటే డైరెక్ట్లీ రిఫర్ చేసుకోండి. సో నేను రేపు అయితే మాత్రం థర్డ్ షిఫ్ట్ అయితే మాత్రం వస్తాను, ఎందుకంటే రేపు ఇద్దరు సబ్స్క్రైబర్ థర్డ్ షిఫ్టే రమ్మన్నారు. సో రేపు థర్డ్ షిఫ్ట్ కన్ఫర్మ్ వస్తాను థర్డ్ షిఫ్ట్ అయిన తర్వాత. సో మీరు రివ్యూ చెప్పాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ సియాదిరి రాజు అనే ఐడి ఉంటుంది. సో దానికైతే మాత్రం మెసేజ్ పెట్టవచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. డెఫినెట్లీ మీ వాయిస్ అనేది నేను రికార్డ్ చేసి నేను మీ రివ్యూ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ అందరికీ తెలుస్తుంది నేను వచ్చానని. లేకపోతే ఏంటంటే చాలామంది మొహమాటం కూడా వీడియో రానంటున్నారు అనమాట, కొందరు అయితే మాత్రం ధైర్యంగా వచ్చారు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడే. మీ పేరు? నా పేరు ప్రశాంతి, నేను వైజాగ్, విశాఖపట్నం. సో ఎగ్జామ్ ఎలా అయింది? సో డే 3 ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కదండి. సో ఫస్ట్ షిఫ్ట్, సో ఎలా వచ్చింది పేపర్? చాలా బాగా వచ్చిందనే మేము అనుకుంటున్నాము. నా అజంప్షన్ ప్రకారం అయితే కొంచెం టఫ్ లెవెల్లో వస్తుంది, చాలా చాలా కొంచెం కష్టపడాలేమో అని చెప్పి. కానీ ఇలాంటి SSC GD అన్నది మ్యాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు. అవునవును, మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ ఎప్పుడు 10th స్టాండర్డ్ లాగే ఉంటుంది. సో స్టాండర్డ్ గానే ఉంది. అవునవును, మనం ఇంటి దగ్గర ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్ ఆల్రెడీ టెస్ట్ పేపర్స్ రాస్తుంటాం, మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా అవి కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్ మీరు నవ్వుతూ బయటకు రావచ్చు అని నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. వెరీ నైస్, వెరీ నైస్. సో రీజనింగ్ ఏ టాపిక్స్ మీద కవర్ చేశారు? 20 క్వశ్చన్స్ కదా, ఎన్ని పెట్టారు మీరు? రీజనింగ్ 20 క్వశ్చన్సే, కానీ నేనైతే 11 ఓకే ఓకే ఓకే. అనమాట. సో టాపిక్స్ ఎలాంటి టాపిక్స్ మీద ఇచ్చారు? టాపిక్స్ నన్నైతే కోడింగ్, డికోడింగ్, కోడింగ్, డికోడింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఓకే, పజిల్ టెస్ట్, ఫిగర్స్ ఇచ్చాడు ఎక్కువ, డైస్ ఎక్కువ, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇచ్చాడు, లెటర్ సిరీస్. అవునవును, ఎక్కువ అయితే కవర్ చేసినవి ఈ టాపిక్స్, మెయిన్ టాపిక్స్ ఏవైతే మనం పర్టికులర్ గా చదువుకోవాలో చాలా. నా వరకు అయితే 18 వరకు వెళ్ళాను. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇది మన ఇంగ్లీష్ ఎలా వచ్చింది అంటారు? ఇంగ్లీష్ కూడా చాలా బాగా. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అవన్నీ అంటే కొద్దిగా చూస్తే మనం ప్యాసేజ్ అయితే అవునవునవునవును. సో మిగతా జంబుల్ సెంటెన్సెస్, ఈ ఆర్టికల్స్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్కువ అయితే వాడు కవర్ చేసేది. పాసివ్ రాలేదు, ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఓకే ఓకే ఓకే. ఎక్కువ అయితే నేను చెప్పినట్టు ఎర్రర్ డిటెక్షన్ చాలా వరకు 5 to 6 out of 20 అందులో నుంచే ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ అయితే నార్మల్ చాలా చాలా. ఓకే, ఈ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రైన్స్ మీద ప్రాబ్లమ్స్, మెన్సురేషన్ నుంచి ఏమైనా టచ్ చేశాడా? వాల్యూమ్స్ కానీ మెన్సురేషన్ నుంచి టచ్ చేశాడు, ఒక 2-3 బిట్స్ ఇచ్చినట్టున్నాడు. ఓకే ఓకే, ఒక బిట్ చూసాను మెన్సురేషన్ నుంచి. ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ లాస్ ఇచ్చాడు. ఓకే ఓకే, అంటే అన్ని చాప్టర్స్ నుంచి కవర్ చేశాడు ఒక్కొక్కటి. అవును, 20 క్వశ్చన్సే కాబట్టి. అంటే అప్ టు మన 10th మోడల్ వరకు అలా మోడల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మోడల్ ప్రిపేర్ అయితే చాలా అన్నట్టుంది ఎగ్జామ్. అండ్ ది మోస్ట్ ఆప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత మనకి జీకే, ఇది పెద్ద సముద్రం లాంటిది. యాక్చువల్లీ జీకేకి ఇది చాలా మహాసముద్రం, సముద్రం కూడా కాదు, కానీ స్టాటిక్ జీకే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నాకైతే అర్థమైంది. సో కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఈవెంట్స్ కానీ ఏమైనా బిట్స్ ఏమైనా చెప్పగలరా? గేమ్స్ గురించి, క్రికెట్ గురించి ఇచ్చారా? ఒకటి హూయిసు ఎవరు ఇచ్చారు? ఓకే ఓకే ఓకే. అండ్ స్టాటిక్ జీకే. సో బెస్ట్ ఐటమ్స్ ఎన్ని అంటారు? ఒక 80 to 100 పెట్టొచ్చు అంటారా ఈరోజు పేపర్ అయితే? టైం మేనేజ్మెంట్ బాగా చేసుకున్న వాళ్ళు అయితే 110 కూడా పెట్టొచ్చు కొందరు. అంటే వెన్ కమ్స్ టు టైం మేనేజ్మెంట్ ఇక్కడ మనకు ఒక 1 అవరే కదా టైం ఉంటుంది. సో మీరు ముందు నుంచి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక 30 ఎగ్జామ్స్ ముందే మీరు మాక్ టెస్ట్లు రాసుంటే
అది మీకు మైండ్లో ఉంటుంది ఎలా హౌ టు మేనేజ్ టైం అని. సో దాన్ని బట్టి మీరు డెఫినెట్లీగా మంచి స్కోర్ తీసుకొని రాగలరు. వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్లో ఫిజికల్ కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, అవి అయితే మాత్రం ఫాలో అవ్వండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అడిగినట్టునే ఓకే చెప్పారు. చెప్పాలంటే నమ్మాలి అయితే పరిగెట్టేసారు, లేదు సార్ చేయనని. బట్ ఐ లైక్ దట్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. ఆల్ ది. హాయ్ బ్రో. మీ పేరు? రాంబాబు. ఎక్కడి నుంచి? విజయనగరం. విజయనగరం. మీది? కుమార్. ఎక్కడి నుంచి? విజయనగరం. ఓకే, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, మన కుర్రాళ్ళందరికీ బాగా అర్థం అవుతుంది. సో హౌ వాజ్ ది పేపర్ అండి, ఎలా వచ్చింది? అంటే ఎన్ని అటెంప్ట్స్ ఆన్ యావరేజ్ అంటే ఒక 80 to 100 పెట్టొచ్చు అంటారు ఈరోజు పేపర్ అయితే? ఓకే, ఈజీగా పెట్టచ్చు. ఓకే, చాలా ఈజీగా ఇచ్చాడని విన్నాను నేను కూడా. సో ఏ టాపిక్స్ కవర్ చేశాడు మన యాప్టిట్యూడ్ లో అయితే? ఓకే, యావరేజెస్, ట్రైన్ ప్రాబ్లమ్స్ అన్ని, అంటే బేసిక్ ఫార్ములా చూస్తే మనం అప్లై చేసి ఓకే 17 పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఏమంటారు? కొంచెం టైం టేకింగ్ తీసుకుంటది, ఒక్కొక్కడికి 1 సెకండ్ లో తడుతుంది. అవును. సో రీజనింగ్ 18 to 20 పెట్టచ్చా? ఓకే. సో ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇంగ్లీష్ ఏమో మరి నేనైతే చేస్తాను. అవును, చాలా మంది అంటే కొద్దిగా తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ కొద్దిగా కష్టం. అక్కడికి వెళ్ళేసరికి టైం. అవునవునవును. ఇక్కడ క్లోజ్ అయిపోయింది బ్రో, అంటే ఎట్లు మాకు టైం ఓవర్ అయిపోయింది. ఓకే, అప్పటికే అయిపోయింది అనమాట. ఓకే. సో జనరల్ నాలెడ్జ్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయా? ఉన్నాయి బ్రో. పండిత్ రవిశంకర్ అవును మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్. ఓకే. స్పెషల్లీ నిన్న కూడా ఒక మ్యూజిక్ క్వశ్చన్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మన ఫుట్బాల్ కి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని. ఓకే, వెరీ గుడ్. ఇంకా మన హూ ఇస్ తక్కువ స్టేట్ సెక్స్ రేషియో ఇచ్చాడు మన 2011 సెన్సస్. 4 స్టేట్లు ఇచ్చాడు. అవార్డ్స్ తీసుకుంటారు చూసారు, భరతనాట్యం. అవును. రుక్మిణి నుంచి ఒకటి వచ్చింది. దేవి అవునవును, క్లాసికల్ డాన్స్. అవును, ఇంకా కొంచెం పర్లేదు, అవి కూడా జిఎస్ ఇవ్వలేదు, మా 10 దాకా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఆఫ్టర్ అది మన ప్రాక్టీస్ బట్టి మిగతాది. బట్ వెరీ నైస్ చిన్న, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే నాకు యూట్యూబ్ రివ్యూ చెప్తానని అన్నారు. చాలా మంది భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ. ఫిజికల్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. వెరీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఫాలో అవ్వండి, మంచి వీడియోస్ అయితే మనం పెడతాం. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇద్దరు శ్రీకాకుళమే. సో తరుణ్ యాక్చువల్లీ థర్డ్ షిఫ్ట్ అండి, నిన్న కమెంట్ పెట్టారనమాట, అన్న థర్డ్ షిఫ్ట్కి రమ్మని. బట్ నాకు అవ్వక నేను ఫస్ట్ షిఫ్ట్కే వచ్చాను. సో తరుణ్ వెరీ ఆల్ ది బెస్ట్ నీకైతే మాత్రం. సో మణికంఠ అయితే ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ రాసేశారు. సో మణికంఠ ఎలా జరిగింది ఎగ్జామ్, అంటే ఎలాంటి క్వశ్చన్స్, ఆన్ ఎన్ యావరేజ్ ఎన్ని మంచి అటెంప్ట్స్ అంటావు? 35 మంచి అటెంప్ట్స్. ఓకే. సో రీజనింగ్ ఏ టాపిక్స్ కవర్ చేశాడు? రీజనింగ్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. 20 క్వశ్చన్స్ పెట్టవచ్చు అంటావా? ఓకే. జనరల్ నాలెడ్జ్ అనేది కొంచెం టఫ్ ఇచ్చాడు, అంటే సంబంధం లేని క్వశ్చన్స్ ఇచ్చాడు, బాగా డెప్త్ వెళ్ళాడు. ఓకే. ఎలిమెంటరీ మ్యాథ్స్ బాగానే ఉన్నాయి, టైమ్స్ అలా పెట్టలేదు. ఇంగ్లీష్ కూడా ఇడియమ్స్, సినామ్స్, అటమ్స్. ఓకే. జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడా? ఓకే. సో యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ కవర్ చేశారంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మన మెన్సురేషన్లో పర్సంటేజెస్ నుంచి ఇచ్చాడా? ఓకే. బోర్డ్ మాస్ రూల్, సింప్లిఫికేషన్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడా? ఓకే. ఈ మెన్సురేషన్ నుంచి రాంబస్, క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్, పారలోగ్రామ్ ఇచ్చాడా? ఓకే. అంటే డైరెక్ట్ ఫార్ములా మీద ఇచ్చాడు యాప్టిట్యూడ్ అంతా అంటే. ఓకే. డయాగ్నల్ లెంత్ ఏదో ఇచ్చేసి. ఓకే. సో రీజనింగ్ అంటే ఈ నాన్ మన మిర్రర్ ఇమేజెస్, ఓకే. ఓకే. నెంబర్ సిరీస్ 3 ఇచ్చాడు. సో ఆన్ ఎన్ యావరేజ్ మనం 70 to 80 క్వశ్చన్స్ పెట్టొచ్చు అంటారా? అంటే కొద్దిగా బాగా ప్రిపేర్ అవుతే టైం మేనేజ్ చేసిన వాళ్ళకి. ఓకే. సో ఇది మన జీకే ఎలా ఇచ్చాడు, అంటే ఏమైనా బిట్స్ ఏమైనా గుర్తున్నాయా? ఓకే. రాజ్యాంగం సవరణ ఓకే. నేషనల్ ఎమర్జెన్సీ కోసం, అంటే నేను కొద్దిగా ఇంగ్లీష్ మీడియం తెలుగు. ఓకే. సో మన జనరల్ సైన్స్ నుంచి ఏమైనా ఇచ్చాడా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాని నుంచి ఏం బిట్స్ ఏం లేవా? ఓకే. సో వెరీ ఆల్ ది బెస్ట్ చిన్న, థ్యాంక్ యూ. అడిగినందుకు రివ్యూ చెప్పినందుకు. ఫిజికల్ కోసం అయితే మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి, మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ తరుణ్.